జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. పెద్దలు, పిల్లలు అందరూ వచ్చి సభకు జయప్రదం చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. రండి, అందరూ రండి, తరలిగా రండి. అంటే 1825 రోజులకి ఒక్కసారి వస్తుంది. వాళ్ళ నాన్న జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆ సంవత్సరంలో చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 550 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కొనుక్కునేవాళ్ళం. ఈ రోజున 1100 రూపాయలు చేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మన పట్టొచ్చు. సంవత్సరానికి 6 సిలిండర్లు పడతాయి. మన పేద పడుగు బలహీన వర్గాల రెడ్డి అప్పలనాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మన పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి లోని ఖచ్చితంగా పడేటి చంటి గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి. అలాగే మన ఎంపీ అభ్యర్థి అయిన పుట్టా మహేష్ యాదవ్ గారికి, ఆయన కూడా తెలుగుదేశం అభ్యర్థి కాబట్టి 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఓట్లు కూడా మనం సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి. మన సూపర్ 6 ప్రోగ్రామ్, సూపర్ 6 పథకాలన్నీ చెప్పారు. అలాగే ఇంకో కొత్త పథకం కూడా ఉందమ్మా, వికలాంగులు పథకం. వికలాంగులకి ఇప్పుడు 3000 పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులు అంటే అందరికీ తెలుసు కదమ్మా, వాళ్ళకి 3000 పెన్షన్ ఇస్తున్నారు. కానీ నిజమైన ఈ రోజు చౌటుపల్లి శ్రీని గారు అన్నయ్య గారిని సన్మానం చేస్తున్నారు. అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టాలి. అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టాలి తల్లి. మన జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి జనపరెడ్డి పేజ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అనిల్ ఆచార్య గారిని, అలాగే 44వ డివిజన్ నుంచి బాబా రంగా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
అలాగే జింజు మోసెస్ గారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భీమవరపు హేమసుందరి 36వ డివిజన్ ఆపరేటర్ గారిని, కర్రీ శ్రీనివాసరావు 12వ డివిజన్ ఆపరేటర్, 47వ డివిజన్ ఆపరేటర్ గారిని, మాగన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎట్రించి ధర్మేంద్ర గారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వేదిక మీదకి నగర అధ్యక్షులైనటువంటి నగిరెడ్డి కాశీ నరేష్ గారిని, అలాగే మన పెద్దపల్లి శివప్రసాద్ గారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా అలాగే నేను ఇక్కడే పుట్టి పెరిగినటువంటి 12 బొమ్మ సెంటర్లోనే పుట్టి పెరిగాం. ఇప్పటి వరకు కూడా బంగారు నాగన్న వీధిలో ఏ పొలిటికల్ పార్టీ కూడా పెట్టలా. అది చేసినటువంటి ఏకైక వ్యక్తి మన బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి విషయంలో కూడా నేను నికోడుగా ఉంటాను. ఏది జరిగినా సరే నేను మీకు వస్తాను. ఏం చదవకండి, ఏదో మాయ మాటలు చెప్తారు, కలబలి మాటలు చెప్తారు, వాళ్ళ మాటలు వినొద్దు. ఏదైనా సరే నేనున్నాను అనేటువంటి భరోసా కల్పించినటువంటి బడేటి వంశానికి మరొకసారి మన బంగారు నాగన్న వీధి నుంచి ధన్యవాదాలు తెలుపుకున్న. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కూడా ఉండాలి మీరంతా కూడా. ఎందుకంటే ఇలాంటి భరోసా కల్పించిన వ్యక్తులు చాలా అవసరం. వాళ్ళకి పదవులు కొత్త కాదు. వాళ్ళ 2 మాటలు చెప్పాల్సిందిగా, ఎందుకంటే 2 నిమిషాల టైం. హలో, అందరికీ నమస్కారం బాబు. అయ్యా తప్పుంటే క్షమించండి. స్టేజీ మీద స్పీచ్ ఇవ్వడం ఫస్ట్ టైము. నేను డాన్సర్ని, కళాకారుని. డాన్స్ ఏమంటే వేస్తాను. డూబ్ రజనీకాంత్ దేశ 2010 30-40 మంది వేలు తెలిపారు. ఆ లిస్ట్ రావట్లేదు, చెప్పరు. ఆ చచ్చిపోయిన 70,000 అంటే 30,000 అంటారు. ఇక్కడ పరిస్థితి అది. కాకపోతే అన్ని కొన్ని దొంగలెక్కలు వేసేస్తుంటే చేస్తారు. పరిస్థితి కార్మికులు పోటీ అన్ని పోస్టులు వేస్తారు. మా ఉద్యోగాలేమో సినిమాల్లో చేసుకుని బతున్నారు కుర్రోడు. మా కులస్తులకు ఉద్యోగాలు కావాలి, రేషన్ కార్డు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి. అయ్యా ఇందులోకి మంచి అవకాశాలు కల్పించాలి. బడ్జెట్ చట్టాల మినిస్టర్ రావాలి బాబు. మినిస్టర్ రూపాయలు సామాన్య మానవుడు చేసుకునే పరిస్థితులు లేదు. మీరు ఎమ్మెల్యే గారు గెలిచారంటే మాకు కళ్యాణ మండపం సమర్పించాలి. ఎంపీ గారు నిధి ఉంటే మనకి ఎంపీ దాకా నుంచి ఏం చేస్తారో ఇది లేదు. ఎమ్మెల్యే నిధిని, ఎంపీ నిధిని తీసుకొచ్చి మన సచివాలయం పీకేస్తే దాంట్లో ఇవ్వండి. లేదంటే వేరే దాకా చూసాం మేము. కళ్యాణ మండపం కావాలి మాకు. రామాలయ విగ్రహం 30 అడుగులు ఉండే పూర్వం, మేము పుట్టలేదు అప్పుడు. ఆ 30 అడుగులు ఎవరో దుర్మార్గులు ఎరగొట్టేశారు. ఆ రామాలయం సర్వనాశనం అయిపోయింది. మాకు మా పేట అంతా నాశనం అయిపోయి ఎవరు కాదే పెద్ద అయిపోయారు. మీరు బడ్జెట్ రెడ్డి గారు గెలిచినట్టే మాకు రామాలయం కట్టించాలి. మీరు గెలిచినట్టే మీరే ఓపెన్ చేయాలి, మీరే కట్టించాలి. ఆ బాధ్యత మీకే అప్పగిచ్చేస్తాం. అదే పరిస్థితి. మా దగ్గర 2 లక్షలు తీసుకొని వేసారని. మా ఉద్యోగం మేము చేసుకోవాలంటే 2 లక్షలు కట్టాల్సిన పరిస్థితి అండి ఈరోజు మాకు. ఇదే కుల వృత్తి. భరోసా ఇవ్వాలన్నా. మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. మీరు గెలుస్తారు. 1 కాదు 2 కాదు 3 సార్లు గెలిపించుకుంటాం మిమ్మల్ని. ఎన్నిసార్లైనా మీరు నుంచోండి, మేము గెలిపించుకుంటాం. మీకు మంత్రి పదవిని ఇచ్చేంత వరకు మేము నిద్రపోము. అలాగే గెలిపించుకుంటూ వెళ్తాం. మాకు మీరు ఎవరికైతే అవసరం అనేది ఉందో వాళ్ళకి పనులు ఇప్పించాలని మీరు గెలిచిన తర్వాత ఆ ఉద్యోగాలు ఇప్పించాలని మనవి చేసుకుంటున్నాను. ఇంకొకటి, చాలామందికి మాలో ఇప్పుడు అందరూ మా నాన్నగారుల హయాంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయండి. ఈ ఇల్లులు ఇవన్నీ చూసి అందరూ మాకున్న బొక్కలు మాకు ఉన్నాయండి. ఏంటి, ఒక్కొక్క ఇంటికి నలుగురు ఉన్నాం. ఇప్పుడు పిల్లలు బయట ఉంటున్నారు, అద్దెలకు ఉంటున్నారు. అది కూడా మీరు అర్హత కలిగిన వాళ్ళకి చూసి ఇల్లులు కూడా ఇప్పించాలని నేను మనవి చేసుకుంటున్నాను అన్నయ్య. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రేషన్ కార్డులు కూడా ఇప్పించాలని కోరుకుంటున్నాను అన్నయ్య. అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన మిత్రుడు చెప్పారు బాలాజీ, గత 5 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ పేద ప్రజల యొక్క బాగోగులు మేము చూస్తామని చెప్పి పాదయాత్రలో మనందరికీ హామీ ఇచ్చారు. అలాంటి అభివృద్ధి ఏది కూడా ముందుకు సాగకుండా మరి కేవలం అవకాశం ఉన్న వరకు పథకాలు మాత్రమే పరిమితమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకెళ్తే అటు పథకాలు అమలు చేయడంతో పాటు ఇటు ప్రజల యొక్క అవసరాలు, మన గ్రామాల యొక్క అభివృద్ధి కూడా
ముందుకు తీసుకెళ్లేటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మనం అందరం కూడా ఒక్కసారి గమనించాల్సింది. రేటు పెట్టి మరి ఆ యొక్క పేద ప్రజలను పీడించుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన అర్జునులాగా పవన్ కళ్యాణ్ గారు పక్క నుండి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతానని వాగ్దానం చేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఒకసారి గమనించాలని మేము వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేసే పరిస్థితి మనం అందరం కూడా ఈరోజు చూస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టి మన ఇంటిలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి అయ్యా పొరపాటున 5 సంవత్సరాల క్రితం మాట నమ్మి ఓటు వేసాం, మళ్ళా మరి యొక్క బాధలు భరించలేము, రాబోయేది మీ ప్రభుత్వమే, తప్పకుండా ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించమని ఆ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి స్వాగతం కలుగుతుంటే చాలా ఆనందం కలుగుతుంది. మరి ఈ రోజు చూసినట్లయితే పల్లెటూరు గ్రామాల్లో చూసే వాళ్ళం ఎక్కడో ఈ యొక్క ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, దోమల పెరట కానీ ఉండే పరిస్థితిని ఏ రకంగా నిర్మూలిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మనం అందరం కూడా బాధలు పడుతున్నాం అనేది మనం అందరం కూడా గమనించాలి. ఇప్పుడే 1వ డివిజన్లోకి వెళ్తే మరి ఆ ఇళ్ల ముందు దోమలు పోవటానికి పల్లెటూరులో మరి ఆ యొక్క గేదెల పాకల దగ్గర వేసుకున్నటువంటి పొగ వేసుకుని ఆ యొక్క దోమల నిర్మూలన ఆ యొక్క ఇళ్ల స్థలాలలో ఉన్నటువంటి ఇంటి వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి. అయ్యా 5 సంవత్సరాలుగా క్రితం ఈ యొక్క ఏలూరు పట్టణాన్ని కార్పొరేషన్ చేశారే తప్ప కార్పొరేషన్ స్థాయిలో ఈ యొక్క గ్రామాలు కానీ ఈ యొక్క వార్డులు కానీ అభివృద్ధి చేశారా లేదా అనేది మనం అందరం కూడా ఒక్కసారి గమనించాల్సిందిగా మేమందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు మరి మీ ముందుకు అందరికీ కూడా అందించడం జరిగింది. మరి మహిళా సోదరీమణులకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎక్కడ కూడా ఒక నవరత్నాలు తప్పించి నవగ్రహాల్లాగా ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఈ పారిశుద్ధ ఉద్యోగాలు చేయడానికి లంచాలు తీసుకున్నారు చోటా నాయకులు. చాలా మంది తీసుకున్నారు, ఉద్యోగాలు కూడా ఇవ్వాల. ఈ మధ్యకాలంలో నా దగ్గర కూడా 3 వచ్చారు. అయ్యా మేము డబ్బులు ఇచ్చాం, 2 లక్షలు ఇచ్చాం, ఉద్యోగం వేస్తానంటే ఒక కార్పొరేటరు ఇంతవరకు వేయలేదు అని నా దగ్గరికి 3 వచ్చారు. ఈ రకంగా ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ డ్వాక్రా గ్రూపులకి మరి గ్రూపుల వేదిగా పనులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజున అది క్రమంగా నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఏదైతే ఏ కుల వృత్తి అయితే మీరు కొనసాగుతూ ఉన్నారో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి అదర్స్ కూడా దాంట్లో మున్సిపల్ ఎంప్లాయీసా, మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల అందరినీ కూడా రోడ్డుకి ఈడ్చినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది అక్కడ ఉంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ఏం జరిగినా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, చోద్యం చూసేటువంటి పరిస్థితి, ఎక్కడ ఏ సమస్య కూడా పరిష్కారం చేసే దిశగా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మనం ఈ మధ్య చూసాం దాకా బంగారు వెంకటేశ్వర గారు చెప్పారు ఒక్కొక్క ఎంప్లాయీకి ఎన్ని డిఏ కొట్టారో, ఎంత ఎక్కడైనా జీతాలు పెరిగేది వస్తాం కానీ జీతాలు తగ్గించి చూడలేదు ఎక్కడ కూడా. మాకున్నటువంటి 35-40 సంవత్సరాల అనుభవంలో ట్రేడ్ యూనియన్ రంగంలో ఉద్యోగస్తుల్లో ఎక్కడా కూడా ₹1 పెంచుకుంటూ ఉంటుంది కానీ తగ్గించి తీసుకుంటాం అనేది ఎక్కడ లేనటువంటిది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫ్యాసిస్ట్ కనుక, ఆయన ఒక గూండా కనుక, ఆయన ఒక రౌడీ కనుక అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఎంప్లాయీస్ సంఘాలు కూడా లొంగ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెడతామని, దాడులు చేస్తామని వాళ్ళు లొంగ తీసుకొని ఉద్యమాల్ని పూర్తిగా అణచివేసినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చూసుకుంటే అతను ఒక సోమరపోతులాగానే ఎక్కడ ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా గెలిచిన తర్వాత కనబడరు. ఎలక్షన్ ముందు మాత్రమే, ఒక 5-6 నెలల ముందు మాత్రమే వచ్చి మళ్ళీ భుజాల మీద చేయలేసి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి వారి యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని 3 రెట్లు 4 రెట్లు పెంచి ఈరోజు ఇచ్చారు. శాతం పెరిగింది. అదేవిధంగా కరెంటు కానివ్వండి, చెత్త పనులు కానివ్వండి, ఇంటి పనులు కానివ్వండి, మన బలరాం గారికి అలాగే
బీజేపీ నాయకులు ఆచార్య గారు, అలాగే నారాయణ గారు, అలాగే జనసేన నగర అధ్యక్షులు కాశీ నరేష్ గారికి, అలాగే తేజ ప్రవీణ్ డివిజన్ ఇన్ఛార్జ్, అలాగే మా డివిజన్ ఇన్ఛార్జ్ సీను గారు, మెలిపాక వెంకన్న, ఉప్పాల్ జగదీష్ బాబు గారు, మోసెస్ గారు, ప్రతాప్, అలాగే జంపా సూర్యనారాయణ గారు, అందరికీ కూడా నమస్కారం. ఇది కూడా చెప్తా, ఏదైతే ప్రజాగలం సభల ద్వారా మీ అందరినీ చైతన్యం చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలు నిర్వహిస్తూ సభలు పెడుతూ ప్రజలు గెలవాలి, ప్రజా చైతన్యం రావాలి, మీ అందరూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని అంటే ఈ కూటమి అభ్యర్థులు గెలిపించాలని చెప్పి మీకు అనేక సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మన సత్యనారాయణ నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు అన్నగారి మిత్రుడు, ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు, అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మైక్ పట్టుకుని రాదంటానే మొత్తం చెప్పవలసిందంతా చెప్పేశాడు. ఏదైతే మీ దగ్గర నుంచి వచ్చి మేము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తీసుకుంటుంది, నిర్భయంగా మీరు ఎవరు అడిగినా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. తప్పనిసరిగా మున్సిపాలిటీలో మీ కోటా ఉద్యోగాలను మీకు రిజర్వేషన్ చేసి పెడతాం, అది మీ కులస్తులకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం. ఒక్క పైసా కూడా మీకు ఎవరికి కూడా కట్టవలసిన పని ఏమి లేదు. ఆ బాధ్యతను మేము తీసుకుంటాం. ఈ సందర్భంగా కార్మికులందరూ కూడా అందులో పాల్గొనడం జరిగింది. కానీ మీకు ఏమి ఇవ్వాల, సోపులు ఇవ్వాల, దానికి తగ్గ గ్లౌజెస్ ఇవ్వాల, ఏమి ఇవ్వాల. మీరు సమ్మె కాలంలో కొంతమంది సమ్మె కూడా చేశారు. సమ్మె చేసినప్పుడు జీతం పెంచుతానని చెప్పాడు. ఆ జీతం కూడా పిల్లలందరికీ కూడా నేను ధైర్యం చెప్తున్నా, ఏ ఉద్యోగం కూడా మీకు ఎట్టి పరిస్థితిలో పోదు. దానికి ఏదన్నా ఉంది, ఏదన్నా జరిగింది, అన్యాయం జరిగిందంటే మీకు న్యాయం చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. మీ అందరికీ మీరందరూ కూడా ఏదన్నా కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ, పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఆ కమ్యూనిటీ హాల్ని మరి ప్రభుత్వం తరఫున కట్టించి ఇచ్చే బాధ్యతను మేము అందరం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే బంగారు నాగన్న వీధిలో అందరూ కూడా రామాలయాన్ని, రాముణ్ణి మరి కులదైవంగా ఏదైతే కొలుస్తున్నారో ఆ రామాలయాన్ని నా హయాంలో మొట్టమొదటి సంవత్సరంలోనే మీకు కట్టించి ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే నన్ను వచ్చి అడిగారు, ఆలయం శిథిలవటం అయిపోవటం వల్లే మా అందరికీ కూడా కలిసి రావట్లేదు. మీరు ఏదైతే ఆ నమ్మకాన్ని నమ్ముకుంటున్నారో తప్పనిసరిగా ఆ నమ్మకం మీకు ఉండాలి మనసులో. తప్పనిసరిగా రామరాజ్యం రావాలి. రాముడు వెంటనే మీకు అందరూ కూడా కొలువై మీ డివిజన్లో కొలుస్తాడని మీ అందరికీ కూడా ఇదివరకు ఎవరైనా చనిపోతే 5,000 మట్టి ఖర్చులకు ఇచ్చేవారు, 30,000 ఇచ్చేవారు, 2 లక్షలు, 5 లక్షలు ఇచ్చి. ఇక్కడ చూస్తే మీకు ఇంకా ఇల్లు రాలేదని చెప్తున్నారు. ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు లేదో, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇప్పించే పూచని మేము తీసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అసలు ఏలూరు ప్రజానీకంలో ఇల్లు అనేది లేకుండా, ఎందుకనంటే అన్ని కూడా ఈ 34,000 ఇల్లు ఎవరు వాళ్ళకి అప్పచెప్తే నాకు తెలిసి ఏలూరులో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీకు సంబంధించి మీ వీధిలో ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా అందరికి వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, అందరికీ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఇదివరకు టిడ్కో ఇల్లు 6,000 రూపాయలు, 6,000 ఇల్లు, అలాగే ఇప్పుడు 28,000 ఇల్లు, 34,000 ఇల్లు కడితే ఏలూరులో ఇల్లు లేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అలాగే మీ అందరికీ కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఏదైతే ఇల్లు కడుతూ 35,000 రూపాయలు తీసుకోవడం చాలా మంది దగ్గర జరిగింది. 6,000 మంది దగ్గర తీసుకుని ఈ 35,000 రూపాయలని ఒక అకౌంట్లో పెట్టి డబ్బంతా ఎప్పుడు కాజేద్దామా అని చూస్తున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు. ఆ డబ్బుకి లెక్క చెప్పాలి, మీ అందరి దగ్గర ఎందుకు కలెక్ట్ చేశారో చెప్పాలి, దానికి సమాధానం ఈ ప్రజాప్రతినిధి చెప్పాలని మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేస్తామని చెప్పి తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ కూడా ఆ అకౌంట్లో పెట్టి మీరేమి అడగకపోతే ఆ డబ్బులు పంచుకుందామని చెప్పి చూస్తున్నారు. ఆ డబ్బుల్ని మీకు ఇప్పిస్తా, ఆ ఇల్లు మీకు ఇప్పిస్తా. తప్పనిసరిగా అది తెలుగుదేశం పార్టీలో మీకు న్యాయం జరుగుద్ది. అలాగే ఏదైతే మీ అందరూ ఇబ్బందులు పడుతున్నారో రేపు రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే ఏదైతే భోజనం కలిగించారో తెలుగుదేశం పార్టీ హయాంలో, మళ్ళీ అన్నా క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకుండా అన్ని కూడా తెరవబడతాయనే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా చాలా మంది పెన్షన్ తీసుకుని ఉంటారు. ఉన్నారా? పెన్షన్దారులు ఉన్నారా? గవర్నమెంట్ పెన్షన్ ఉందమ్మా? గవర్నమెంట్ పెన్షన్ అంటే 3,000 రూపాయలు. అందరూ ఎంప్లాయీస్ అయినా
అలాగే ఎవరికైనా పెన్షన్ వచ్చేటట్టయితే పెన్షన్ పెంచారు, ఆ పెన్షన్ కూడా తప్పనిసరిగా ఇచ్చేటట్టుంది. సంక్షేమ పథకం అనేది మీ అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటే మీకు ఉద్యోగంతో సంబంధం లేదు, ఆ పథకాలన్నీ కూడా మీకు వర్తింపజేయబడతాయి. రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థి అయిన నాకు రెండో ఓటు మరి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారు మంచి ఎక్కడ వ్యాపారస్తుడు కాదు, ఇండస్ట్రియలిస్టు, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మన ఏలూరును కూడా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఏర్పాటు ఆయన చేస్తాడు. తప్పనిసరిగా మీరు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు గుర్తి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం ఏదైతే చేయి కలిపారో ఆ ఆశయాన్ని నెరవేర్చిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. అలాగే నా వల్ల రెడ్డప్పల నాయుడు గారి వల్ల మీకు రేపు ఎలక్షన్లో ఒక చిరు కానుక కూడా వస్తుంది. అది 5,000 రూపాయలు క్యాష్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక అరకాసు బంగారం అయినా అవ్వచ్చు. ఆ 2 తీసుకోండి, మీరు 2 ఏళ్ళు చూపించండి, తెలుగుదేశం పార్టీకి వేయండి. అవినీతి సొమ్ముని మా ఇద్దరి ద్వారా కక్కిస్తున్నందుకు మీరందరూ కూడా సంతోషంగా తీసుకోండి. మీకు ఈ 5 సంవత్సరాల్లో చేసిన ఏదైతే వాళ్ళు చేసిన దానికి పెనాల్టీ వేసామనుకోండి, ఓటు సైకిల్ గుర్తుకేయండి, 2 ఏళ్ళు చూపించండి మీరందరూ. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. అందరూ కూడా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు వేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. రావేటి ఉష, బంగారు మల్లి, నీరాపు సత్య, బంగారు పావని, రావేటి నాగదేవి, కరపాటి పౌలు గారు, నీలా పెదకొండరావు, బంగారు గౌతమ్ రాణి, ప్రజా చైతన్యంతో తెలుగుదేశం పార్టీ 2024లో అందరూ చూడవలసిన సైకిల్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి డివిజన్లో కూడా కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కండవాళ్ళు కప్పుకుంటారు. ఈ రోజు కూడా బంగారు నాగన్న వీధిలో మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.